హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ షార్ట్స్. సో ఈ ఛానల్లో చాలా రోజులైంది కదా వీడియోలు పెట్టగా, సో మళ్ళీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కాపీరైట్ వచ్చిందన్నా ఎమ్మటే డిలీట్ చేసినా అంటారు. కాపీరైట్ రాగానే ఎమ్మటే డిలీట్ చేసినా మళ్ళీ నాకు కాపీరైట్ పోలేదన్నా అంటారు. సో కాపీరైట్ అనే బదులు మీరు ఏమనాలంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందా, కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందా, ఈ రెండింటికి తేడా ఉంటుంది. కాపీరైట్ స్ట్రైక్ అనేది కొంచెం డేంజర్, కాపీరైట్ క్లెయిమ్ అనేది ఏమీ కాదు, మన ఛానల్కి ఎఫెక్ట్ ఏమీ కాదు, కానీ రెవెన్యూ మాత్రం రాదు. కాపీరైట్ క్లెయిమ్ వస్తే మనకు రెవెన్యూ రాదు. కాపీరైట్లో రెండు రకాలు, కాపీరైట్ స్ట్రైక్ ఉంటుంది, కాపీరైట్ క్లెయిమ్ ఉంటుంది. క్లెయిమ్ ఎన్ని వచ్చినా ఏం కాదు, స్ట్రైక్ 3 వచ్చినాయి అనుకోండి ఛానల్ ఎగిరిపోతుంది. సో మీకు ఏది వచ్చిందనేది గుర్తుపెట్టుకోండి. చాలామందికి నాకు తెలిసి ఎంబడే డిలీట్ చేసిన అంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తేనే చాలామంది డిలీట్ ఇస్తారు. ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది, మీరు చేయడానికి ఏముండదు అక్కడ. సో మ్యాక్సిమం మీరు ఏది వచ్చినా, స్ట్రైక్ వచ్చినా, క్లెయిమ్ వచ్చినా మీరు చేసేది ఏమీ లేదు, మీరు డిలీట్ అనేది చేయకండి. ఎందుకంటే మనం అప్పీల్ చేయడానికి ఆ వీడియో అనేది ఉండాలి. వీడియోనే లేకపోతే అప్పీల్ అనేది ఎట్లా చేస్తాం? సో కాబట్టి వీడియోని డిలీట్ చేసినా ఏం చేసినా 90 డేస్, ఒకవేళ స్ట్రైక్ వస్తే 90 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. 90 డేస్ లోపల మీరు ఏం చేసినా పోదు, డిలీట్ చేసినా పోదు, డిలీట్ చేయకుండా పోదు, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. మీ వీడియోకి ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి ఏదైనా పాట యూజ్ చేసి, సో దానికి మనం ఏం చేస్తాము, రీప్లేస్ చేసుకోవచ్చు సాంగ్. ఆ సాంగ్ని తీసేసి వేరే సాంగ్ మనం యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి రీప్లేస్ చేసుకుంటే ఆ కాపీరైట్ క్లెయిమ్ పోతుంది, మన రెవెన్యూ మనకు అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అంతేగాని మీరు డిలీట్ చేయడం వల్ల మీకే లాస్, అంతకన్నా ఏముండదు. టెన్షన్ పడకండి. ఇప్పుడు కాపీరైట్ వచ్చినా, కాపీరైట్ క్లెయిమ్ వచ్చినా, స్ట్రైక్ వచ్చినా వచ్చింది, అసలు ఏమొచ్చింది అనేది క్లారిటీ తెలుసుకోండి. క్లెయిమా స్ట్రైకా? స్ట్రైక్ అయితే 3 నెలలు ఉంటుంది, క్లెయిమ్ అయితే మనం వెంబడే తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ డిలీట్ చేయదు. ఓకేనా? డిలీట్ చేసిన ప్రాబ్లం అవుతుందా అంటే, ప్రాబ్లం అంటే మనం అప్పీల్ చేయడానికి ఏం ఆప్షన్ ఉండదు. ఒకవేళ నిజంగా నిజాయితీగా నీ ఛానల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను అప్పీల్ చేసుకుంటా, డిస్ప్యూట్ చేసుకుంటా అంటే ఆప్షన్ ఉండదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయొద్దు దాన్ని. అప్పటి నుంచి జాగ్రత్త పడాలి. ఇంకో 2 వీడియోలకు ఇంకా 2 స్ట్రైకులు రాకుండా కాపాడుకున్నారు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మళ్ళీ మీరు స్ట్రైకులు తెచ్చుకున్నారు అనుకోండి, ఛానల్ అయితే ఎగిరిపోతుంది. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాబాయ్, టేక్ కేర్, వందే మాత్రం. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.